ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం ఒక స్కూల్లో చేరితే మన గురించి ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలి ప్రతిదానికి అంటే ముందు పేరెంట్స్ని పిలిపిస్తారు. ఆ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా అందుకే పెడతారు. అలాంటిది ఇప్పుడు ఈ కోల్కతా ఇన్సిడెంట్లో చూసుకుంటే మనం ఒక కాలేజ్లో ఆ అభాగ్యురాలకి అంత అన్యాయం జరిగితే ఇప్పటి వరకు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ని అసలు ఎంక్వైరీ ఎందుకు చేయలేదమ్మా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదంటేనండి, ఇప్పుడు అసలు వాళ్ళతో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళతో మాట్లాడితే అసలు నిజాలు బయట వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు కన్నపిల్ల, సో వాళ్ళు కడుపు కోతతో అంత బాధపడుతూ ఉన్నారు. సో ఎవరైనా సరే కన్సర్న్ వాళ్ళు, ఈ సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా పోలీసు వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళతో తల్లిదండ్రులతో మాట్లాడితే చనిపోక ముందు వారం రోజుల ముందు ఆ అమ్మాయి ఎంత బాధపడింది, వాళ్ళతో అసలు పరిస్థితి ఏంటి అని చెప్పుకొని ఏడ్చింది. నా తప్పనిసరి పరిస్థితుల్లో నేను కాలేజీకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పిన మన మాటలన్నీ వీళ్ళకి తెలిసేవి. కానీ ఎవ్వరే కానీ పేరెంట్స్ ఒక్క మాట ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదండి. వాళ్లే పాపం ధర్నాలు చేస్తున్నారు. సో వాళ్ళు మాకు న్యాయం జరగాలని ఎవ్వరూ మాట్లాడలేదు. వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా మాట్లాడించండి, మాతో కూడా మాట్లాడించండి, మేము చెప్తాం ఆ రోజు ఏం జరిగిందో అంటే ఎవ్వరూ వాళ్ళతో మాట్లాడించటం లేదండి. జనరల్గా అంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలో ఏదన్నా జరిగితే ఫస్ట్ పోయి పేరెంట్స్ని మాట్లాడతారు. పేరెంట్స్, అమ్మాయి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, మీ అమ్మాయి ఇంతకుముందు ఇలా కాలేజీలో ఇట్లాంటి జరుగుతున్నాయి, నేను బాధపడతాను మీతో చెప్పిందా, లేకపోతే ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఎవరినన్నా జనరల్గా అడుగుతారు. అలాంటిది ఎవ్వరూ ఏం చేయలేదండి. ఓకే, మీరు అన్నట్టుగా సంజయ్ రాయ్ కానీ సందీప్ ఘోష్ కానీ ఇంకా XYZ ఎవరున్నా కూడా వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు వీళ్ళ పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ కదా, కాల్స్ కూడా చేసింటారు కదా, చేశారు. మీ లాస్ట్ కాల్ ఎప్పుడు చేశారు ఏంటని కూడా అసలు వాళ్ళని డైరెక్ట్ అది ఎవరు అడగట్లేదండి. అది ఎవరు అడగట్లేదు. అడగకపోగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళను కేసులో కాంప్రమైజ్ అవ్వమని చెప్పేసి కొంతమంది వచ్చి కొంత డబ్బులు ఇస్తాము, మీరు ఈ కేసు మాఫ్ చేసుకోండి అని చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసిందనమాట. ఎందుకంటే వాళ్ళు అన్నారు, ఒకటే చెప్పారు, నాకు చెట్టంతా నా కూతురైపోయింది, ఈ డబ్బులు, ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఒక కూతురు అండి. సో మాకు ఈ డబ్బులు వద్దు, మా అమ్మాయికి ఆత్మశాంతి కలగాలి. ఇంకొకరికి అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ అండి ఏం కోరుకుంటారంటే, ఇలాంటివి జరిగినప్పుడు నా కూతురు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వీళ్ళు కూడా అదే కోరుకొని ఆ హాస్పిటల్ ముందు ధర్నాలు చేస్తున్నారండి. వాళ్ళు ఈ డబ్బులకి వాళ్ళు ఏమి కక్కుర్తి పడలేదన్నమాట. ఈవెన్ దో వాళ్ళు అంత పెద్ద ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు, చాలా కోట్లు ఉండేవాళ్ళు కాదు. అయినా కూడా పోతపోయింది నా కూతురు, ఏదో మాకు కొన్ని కోట్లు వస్తాయని వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. సో వాళ్ళని అలా తృప్తిపరచడానికి కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు అనమాట. దానికి వాళ్ళు దేనికి ఒప్పుకోవటం లేదు. సో తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే, ఆ కడుపు శోకం అనేది, ఈ చేతికి ఎదిగి వచ్చిన కూతురు పోయింది అంటే అది ఎవ్వరికి అలాంటి బాధ శత్రువులకు కూడా రాకూడదండి. కన్నపిల్ల ఏదో జ్వరం వచ్చిపోయిందో లేకపోతే ఏదో ఒంట్లో బాగలేకపోయిందో అంటే అది కూడా బాధే. కానీ ఈ బాధ ఏంటండి, చిత్రహింసలు పడి నవమాసాలు కానీ ఈమె పెంచి ఈ రోజు ఈ స్థాయికి తెచ్చారు. ఎవరి చేతిలోనో పాపం అమ్మాయి బలి కావడం అంటే, అమ్మాయి నలుగురి కోసం ఇలాంటి జరుగుతుంది అని ఎదురు తిరిగినందుకు ఇది జరిగింది. సో ఒకటేంటంటే, ఎవరైనా సరే ఎక్కడ పని చేసినా నేను మళ్ళీ చెప్తున్నా, మీకు అన్యాయం జరుగుతుంది, మీ మీద ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి, మిమ్మల్ని ఇలా చేయరాని పనులు చేయమంటున్నారు అన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి, షేర్ చేయండి. అప్పుడైనా అందరూ కలిసి ఒక్కసారి మీరు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉందో, ఎవరైతే మీ బాస్ ఉన్నారో, మీరు వాళ్ళతో మాట్లాడితే ఒక్కరితో ఇద్దరిని వాళ్ళు చేస్తారు, 100 మందిని అయితే ఏం చేయలేరు కదండి. సో ఇదంతటికి కారణం ఏంటంటే, నాకెందుకు, నాకు పట్టదు, ఎవరి సంగతి వాళ్ళది అని చూసుకున్నందుకు మాత్రమే ఇవాళ ఈ అమ్మాయి ఒక్కటి మాత్రమే ఎదురు తిరిగింది. నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను, ఆ మెడికల్ స్టూడెంట్ చెప్తున్నారు, అమ్మాయిలను ఇలా వేరే వాళ్ళ దగ్గరికి పంపడం అనేది క్వైట్ కామన్. సో ఇందులో అలా చేస్తేనే అక్కడ వాళ్ళు మార్క్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో మీకు MBBS చేయాలి అని అంటే ఇలాంటి పనులు చెయ్యాలి అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఈ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మార్క్స్ ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు చాలా హరాస్ చేస్తారు. నా స్టూడెంట్ చెప్తుంది అనమాట, ఒక చిన్న సంతకం తీసుకోవాలి ప్రొఫెసర్ దగ్గర కంటే, వాళ్ళు ఎక్కడో 7th floors 8th floor లో ఉంటే వీళ్ళకి లిఫ్ట్ కూడా యూజ్ చేయకూడదు, 8th floor లో ఎక్కాలి దిగాలి.
సో నేను నాకు మొన్న ఒక స్టూడెంట్ మా దగ్గర ఒక గెట్ టుగెదర్ జరిగితే ఒక అమ్మాయి చెప్తుంది, మేడం వీళ్ళని ఒక హౌస్ సర్జన్ చేసే వాళ్ళనంట అసలు ఒక చాలా చిన్న చూపు చూస్తారు, వెళ్ళి టీ తీసుకురాపో, వెళ్ళి అది తీసుకురా, చాలా అంటే నీచంగా చూస్తారు. ఎందుకు బయటికి రారమ్మా? బయటికి రాదు అంటే వాళ్ళ అవసరం అండి, వాళ్ళ అవసరం కదా. ఒక సిగ్నేచర్స్ కోసం దే హ్యావ్ టు వెయిట్ అవర్స్ టుగెదర్. అప్పుడు కూడా వాళ్ళు ఇష్టం ఉంటాయి, ఇస్తారు లేకపోతే లేదు. ఇంకా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో తప్పకుండా ఇదిగో పలానోడు నిన్ను రమ్మటం, నువ్వు వెళ్ళి వాళ్ళ రాత్రి గడిపిరా వాడితో అంటే మాత్రమే మార్క్స్ ఇస్తున్నారని అక్కడ ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆడపిల్లలను కంపల్సరీగా పంపిస్తారు. మరి మీరు అంటూ అడుగుతారు, మేడం మరి మగ డాక్టర్లను ఏం చేస్తారంటే, మగ డాక్టర్లను ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయించేసి వాళ్ళని ఆ రకంగా చేసేలాగా ఇచ్చేస్తున్నారు అనమాట, వాళ్ళని ఆ రకంగా యూజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను అదే కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా అమ్మాయికి మెడిసిన్లో సీట్ వచ్చిందని. ఇంతకుముందు మేము గ్రేట్గా చెప్పుకునేవాళ్ళం, మాకు ఇప్పుడు భయమేస్తుంది, అసలు మెడిసిన్లో చేర్పించాలా వద్దా, ఇలాంటివి జరుగుతాయా అంటే ఏదో బతుకుంటే బలసాకు తిని ఉండొచ్చు అన్నట్టుగా ఇప్పుడు మా అమ్మాయిలని తీసుకెళ్ళి వేడవాడి చేతిలో పెట్టి ఇలాంటి పనులు చేయించడం కంటే ఎంబీబీఎస్ చేయించకపోవడమే మంచిదనే దానికి కూడా కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. అంటే మనకు డాక్టర్లు అవసరం లేదేమో మరి మనకు తెలియదు మరి కదా, డాక్టర్లు అవసరం లేదు, మీరు అసలు చదవకండి అని చెప్తున్నారు అన్నమాట. విచిత్రం ఏంటంటే అంటే మామూలుగా ఏదైనా ఆఫర్ కావాలా, ఎక్కడన్నా ఛాన్స్ కావాలంటే ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. బట్ ఒక డాక్టర్ వృత్తికే ఒక మచ్చలాగా చేస్తున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్తే మార్క్స్ ఇవ్వడం అంటే అదొక సబ్జెక్ట్ గా, మెయిన్ సబ్జెక్ట్ అదే పెట్టారు వీళ్ళు. నీవు ఎలా ట్రైన్ అవుతావు అనేది కాదు, అక్కడికి వెళ్తేనే మార్క్స్. మీరు ఇతను చెప్పిన పని చేస్తే నీకు మార్క్స్ వస్తాయి, నీకు సబ్జెక్ట్ ఉందా లేదా, నీకు నాలెడ్జ్ ఉందా అనేది సరిపోలేదు, అవసరం లేదు. సో అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ వీళ్ళు చేసిన పని చెప్పి వాడెవడా ఈరోజు వచ్చింది నాతో పాటు టైం స్పెండ్ చేసింది అంటేనే ఈ ప్రిన్సిపల్ అనే అతను మార్క్స్ ఇస్తున్నాడు. సో ఖచ్చితంగా కొంతమంది స్టూడెంట్స్ చెప్పారండి. అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే 10 వెనక్కి. సో మళ్ళీ మనం చెప్పేది ఒకటే మేడం, ఒకటి ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరందరూ సమిష్టిగా ఒకటే గొంతుతో ఉండండి. సో మేము ఈ పని చెయ్యము అని మీరు గట్టిగా ఒప్పుకోండి. అప్పుడు ఏం చేస్తారు, నువ్వు ఎంతమందిని పంపిస్తావు, 100 మందిని పంపిస్తావా, 100 మంది నేను వెళ్ళను అంటే ఏం చేస్తావు, కంపల్సరీగా నువ్వే దిగి రావాలి. సో అది వీళ్ళు చెయ్యకపోయినందుకే ఈరోజు ఇది జరిగిందండి. సో ఎక్కడైనా నాట్ ఓన్లీ ఈ మెడికల్ ఫీల్డ్ అండి, ఎక్కడైనా సరే ఆడపిల్లలు పని చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కంపల్సరీగా మీరు గొంతెత్తి మాట్లాడండి. లేకపోతే ఇలాంటివే ఆడపిల్లలందరూ సమిధలైపోయి ఇలా బాధపడి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. తల్లిదండ్రులందరూ ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ చెప్తున్నాను, ఎంబీబీఎస్ చేయించాలంటే భయపడుతున్నారండి. సో మనకి డాక్టర్లు అవసరం లేదా, మరి మనకి డాక్టర్లు చేయించడానికి తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు అంటే ఎవరు మాత్రము ఇవన్నీ చూసి పంపిస్తున్నారండి. అందుకని ప్రతి ఒక్కరిని మరి మన అమ్మాయిలు మీరు ఎదురు తిరగండి, మీకు నచ్చని పని మీరు చేయకండి, చేసి మీ ప్రాణాలు పోగొట్టుకుంటే. చదువు ఇంపార్టెంట్ కాదండి, డిగ్రీలు ఇంపార్టెంట్, కానీ మీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అది మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే లైఫ్లో ఇలాంటి విషయాలలో కాంప్రమైజ్ కాకండి మరి ముఖ్యంగా. సో జీవితంలో ఎప్పుడైనా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది లేకపోతే చాలా కష్టం. అదే మీరు అంటే బలవంతంగా వాడు ఇది చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఎదురు తిరగాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో పేరెంట్స్కి చెప్పడము, అది చేసినప్పుడే అందరూ ఒక సమిష్టిగా ఇందాక మీరు అన్నట్లు ముందుకు వస్తేనే ఇలాంటివి మనం కట్ చేయొచ్చు. ఇన్ని దారుణాలు జరగకుండా కొంచెం మన చేతిలో కూడా ఉంటుందని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఏదైనా స్టార్టింగ్ లోనే మీరు ఓపెన్ అయిపోండి, ఒకలాంటి అవతలోడికి మిమ్మల్ని ఎవరిని భయపెడుతున్నారో వారికి భయం పుట్టించేలాగా మనం చెయ్యాలి. అంటే నాకెందుకులే, నేను సేఫ్ గా ఉన్నాను కదా, ఆ కష్టము మన ఇంటికి రావచ్చు, మన ఇంట్లో వాళ్ళకి జరగవచ్చు. మన అని అనుకున్నప్పుడే ఇలాంటివి జరగవు. ఎనీహౌ మళ్ళా ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ బాధితురాల కుటుంబానికి న్యాయం జరగాలని, ఎలాంటి బడాబాబులు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.